ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు కీర్తన గ్రంథము 91వ కీర్తన చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన, నాకు ఎంతో ఇష్టమైనటువంటి కీర్తన. ఆ కీర్తనలో మనం గమనించినప్పుడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నేను నమ్ముకొను నా దేవుడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని ఒక వ్యక్తికి దేవుడు ఎంత భరోసాని ఇవ్వాలో అంత భరోసాని దేవుడు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన జీవితాల్లో చాలాసార్లు ఎన్నో భయాలతో మానవుడు నివాసం చేస్తూ ఉంటాడు. చాలాసార్లు వారి జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. చాలాసార్లు సక్సెస్ సాధించాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి సక్సెస్ లేక ఎంతో బలహీనమైపోతారు. కొంతమంది అయితే యవనస్తులు త్వరగా పేరెంట్స్ ఏమైనా అంటారేమో, తల్లిదండ్రులు ఏమైనా సరే మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని దండిస్తారేమో అనేటువంటి ఉద్దేశం కలిగి త్వరగా వారు సూసైడ్లు కూడా చేసుకోవడానికి వెనుకాడకుండా ముందుకు వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు భర్త ఏదైనా సరే ఒక మాట అన్నాడని, లేదా భార్య ఏదైనా అన్నదని, లేదా ఇలాగా కుటుంబాలలో వచ్చినటువంటి అప్పుల బాధలు, చిక్కులు, సమస్యలు, వీటన్నిటిని బట్టి ప్రియులారా చాలామంది వారి జీవితాలను మధ్యలోనే జీవితము వారు చిన్నాభిన్నం చేసుకుంటున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు నమ్మదగినటువంటి దేవుడు సహాయము చేసేటటువంటి దేవుడు. మనము నివాసం చేయవలసింది మహోన్నతుని చాటున అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే మహోన్నతుని చాటున నివాసం చేస్తూ ఉంటాడో ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానము కూడా వారి జీవితంలో నెరవేర్చబడటానికి దేవుడు సహాయం చేసే దేవుడుగా కనబడుతున్నాడు. నీవు ఆయన చాటున నివాసము చేయటానికి ప్రయత్నం చేయి, ఆయన కొరకు నివాసము చేయటానికి ప్రయత్నం చేయి. ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వారి కొరకు, స్నేహితుల కొరకు, శ్రేయోభిలాషుల కొరకు వారి మీద ఆధారపడి వారు సహాయం చేయలేదనో, శ్రేయోభిలాషులు నాకు సహాయం చేయలేదనో, ఇలాగా రకరకాలైనటువంటి మనుషుల మీద ఆధారపడ్డప్పుడు ప్రియులారా దేవుని యొక్క వాక్కు ఏం తెలియజేస్తుందంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్య భాగంలో మనం చదువుతున్నాం. కాబట్టి వాక్యంలో మనం గమనించినప్పుడు మహోన్నతుని చాటున నీవు నివాసం చేసినట్లయితే తప్పక నీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని, మంచి శక్తిని, బలాన్ని, నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించి కృపాక్షేమము నీ వెంట వచ్చే విధంగా చేసి చిరకాలము యెహోవా సన్నిధిలో నీవు నివాసం చేసే విధంగా చేయటమే కాకుండా ప్రియులారా ఇంకా ఆయన రక్షణను నీకు చూపించి ఆయన యొక్క పరలోక రాజ్యంలో నీకు స్థానమునివ్వటానికి మన దేవుడు సహాయంగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని మీద ఆధారపడటం నీవు నేర్చుకున్నప్పుడు దేవుడు తప్పక నీ జీవితంలో మెరుగైనటువంటి ఆశీర్వాదాలను నీకు దయచేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని నూరంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ కృపలో, మీ కాపుదలలో నాయనా
ఈ వాగ్దానము వింటూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు వక్రతలన్నీ తీర్చి ప్రభువా నా తండ్రి మీ యొక్క పరలోక రాజ్య వారసులుగా చేస్తారని నజరేయుడైన యేసు క్రీస్తు నామన ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.